మూసీ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ల్యాండ్ పుల్లింగ్ పై స్పష్టమైన విధానం రూపొందించడంతో పాటు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ భూములపై స్పష్టత ఇవ్వాలని స్పష్టం చేశారు. మూసీ ఫేజ్ 2 పనులకు త్వరగా టెండర్లు పిలవాలని, టీడీఆర్పై ప్రతి వారం సమీక్ష నిర్వహించాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోర్ట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ వీటి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి పర్యటన చేస్తా అంటే అమెరికా పర్యటనను తిరస్కరిస్తారు. నేను ఒక ప్రశ్న సూటిగా కేంద్ర ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాను. నిజంగా నా విదేశీ పర్యటనలో విషయం లేదు, లేకపోతే విషయాలు మీకు అందించలేదంటే ఇంగ్లాండ్కి అనుమతి ఎందుకు ఇచ్చిండ్రు, అమెరికాకు అనుమతి ఎందుకు తిరస్కరించిండ్రు? ఇంగ్లాండ్ అమెరికాకు రెండింటికి ఒకే విధానాలతోని ఒకే అంశాలను తీసుకొని నేను విదేశీ పర్యటన చేసిన. ఈ రోజు ఈ పర్యటనను నిర్ణయించుకొని మేము ముందుకు వెళ్తుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అనుమతి నిరాకరించడం వ్యక్తిగా రేవంత్ రెడ్డి అనుమతి నిరాకరణ కాదు. ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానము, తిరస్కరణ. ఈ తిరస్కరణకు కారణం గుజరాత్ ఆధిపత్యం. ఈ దేశ ప్రధానమంత్రి ఇంకా గుజరాతీగానే వ్యవహరిస్తున్నాడు తప్ప భారత ప్రధానమంత్రిగా విషయ పరిజ్ఞానంతో ఈ ప్రధానమంత్రి గారు వ్యవహరించడం లేదు. ఇది తీవ్ర ఆక్షేపణీయము. ఇది తెలంగాణకు జరిగిన అవమానము, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడము. ఈరోజు గుజరాత్ ముఖ్యమంత్రిని అమెరికా పర్యటనకు అనుమతి ఇచ్చి 8 రోజులు అక్కడ వైబ్రెంట్ గుజరాత్ 2047కి సంబంధించిన రోడ్ షోలు చేయడానికి, గుజరాత్కి పెట్టుబడులను ఆకర్షించడానికి అనుమతి ఇచ్చి తెలంగాణ ముఖ్యమంత్రికి అనుమతి ఇవ్వకపోవడము, తిరస్కరించడానికి పొలిటికల్ రీజన్స్ అట్రిబ్యూట్ చేయడం అనేది ఇది తెలంగాణ సమాజం అంతా ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉన్నది. విదేశంలో ఉన్నప్పుడే నేను స్పందించి ఉండొచ్చు, కానీ విదేశాలలో వేదిక మీద నుంచి మాట్లాడితే అగో చూసిన దేశద్రోహి, విదేశాలలో భారతదేశ గౌరవానికి భంగం కలిగించిండ్రు అని మళ్ళీ అవగాహన లేని మాటలు మాట్లాడతారని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతమంది మొత్తం మంత్రివర్గము, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు అందరం ముక్త కంఠంతో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నాము. ఇది ఏ మాత్రం కూడా ఫెడరల్ స్ఫూర్తికి ఇది విరుద్ధము. ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న నరేంద్ర మోడీ గారి వైఖరిని మనం అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వాల మధ్యలో సత్సంబంధాలు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వంతో మేము ఒక ట్రావెల్ చేస్తున్నాం. దీన్ని రకరకాలుగా ఇక మా మిత్రుడు అడుగుతున్నాడు గతంలో చేసినామని. ఎందుకంటే వాళ్ళ నాయకుడికి పర్మిషన్ ఇచ్చింది వాళ్ళ బిడ్డను తీసుకెళ్లి అమెరికాలో చేర్చడానికి. హరీష్ రావు గారికి 2 పిల్లలు విదేశాలలో చదువుకోరు, కవిత గారికి 2 పిల్లలు విదేశాలలో చదువుకోరు, తారక రామారావు గారికి 2 పిల్లలు విదేశాలలో చదువుకోరు. ఇప్పుడు కేటీఆర్ గారికి అమెరికా పోవడానికి అనుమతి ఇచ్చారు, హరీష్ రావు గారికి లండన్ పోవడానికి అనుమతి ఇచ్చారు. వాళ్ళకి క్లియర్గా సిరీస్ వాళ్ళ ప్రతినిధిని పంపించి మీరు గతంలో పోయినారు, గతంలో పోతే నిన్న భోజనం చేసినావు, ఈరోజు చేసినావా చేయలేదా సూరజ్? నో గతంలో మీరు ప్రయాణం చేసిందని అడిగినావు కదా. 2026 గ్లోబల్ సమ్మిట్ ఇప్పుడుంది. తెలంగాణ ఇన్వెస్ట్ ఎవ్రీ ఇయర్ వి హ్యావ్ టు. ఇప్పుడు నిన్న బ్రేక్ఫాస్ట్ చేసినావు, నిన్న లంచ్ చేసినావు, నిన్న డిన్నర్ చేసినావు. ఈ రోజు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేయకుంటుంటా నిన్న చేసినా అని చేయాలని స్పష్టంగా ఇక్కడ మెన్షన్ చేసినాం క్లియర్గా, కేటగారికల్గా. గతంలో అంటే ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని చెప్పి వాళ్ళు నిషేధం విధించారు. అమెరికా రానియలేదు, భారతదేశం తిరస్కరించలేదు మోడీ గారి పర్యటన అమెరికాకు. మోడీ గారు విదేశాలు, ప్రపంచంలోని అన్ని దేశాలు తిరగవచ్చు, చివరికి ఆయన చంద్రమండలం కూడా ప్రయాణం చేసేటట్టు ఉండి మధ్యలో చూస్తుంటే ఆయన ముఖ్యమంత్రులందరూ విదేశాలు తిరగవచ్చు, కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు అని అంటారు. బీఆర్ఎస్లో 10 సంవత్సరం పోయినా కదా, ఈ సంవత్సరం ఎందుకు పోవాలంటారు? ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ వీటి కోసం